రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లో దాదాపు 20 ప్రాంతాలు నీట మునిగాయి. మీర్పేట్లోని మిథిలానగర్ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు అక్కడ నివసించే వాళ్ళు. మంత్రాలయ చెరువు నిండటంతో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హైదరాబాద్ వాసులంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న చినుకు పడిందంటే చాలు ఎక్కడ ఇల్లు మునిగిపోతాయో అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అయితే హైదరాబాద్లో ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు ఇళ్లలోకి నీళ్లు చేరడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను ఎల్బీ నగర్, మిథిలానగర్లో ఉన్నాను. సో ఒకసారి నా కాళ్ళ దగ్గర చూస్తే అంటే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం నాకు కేవలము ఒక హాఫ్ ఫీట్ వరకు మాత్రమే నీళ్ళు వచ్చాయి. కానీ ఇక్కడికి వెళ్తున్న కొలది ఏ విధంగా లోతు పెరుగుతుందని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మనం నడుస్తున్నటువంటి టైంలో కూడా కాళ్ళు మొత్తం కిందకి కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ డ్రైనేజ్ ఉందో, ఎక్కడ ఏముందని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను కేవలము ఈ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే ఒక్కసారి నేను లోపలికి వెళ్తున్నప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక రెగ్యులర్గా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడినటువంటి ప్రజలు కొంతమేరకు వర్షం పడితే కొంచెం చల్లదనం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇలాంటి వర్షాలు రావడం వల్ల పైన ఉన్నటువంటి చెరువులు అవన్నీ కూడా నిండిపోయి వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సండే వచ్చింది అంటే సాధారణంగా ఉద్యోగస్తులు అందరికీ సెలవు ఉంటుంది. కొంత ఇంట్లో పనులు చేసుకోవడం కానీ, ఇంట్లో సరుకులు కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి భావిస్తారు. కానీ ఈ వర్షాల కారణంగా ఈరోజు ఈ మిథిలానగర్ మొత్తం కూడా నిండిపోవడం వల్ల సో వాళ్ళు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం కదా, ఒకవైపు వాళ్ళు గోడల దగ్గర ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్గా ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అనేది బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు పాల ప్యాకెట్ కూడా కనీసం బయటికి వెళ్ళి తెచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. చెప్పండి అమ్మా, ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి ఆల్రెడీ, ఏంటి పరిస్థితి? ఏం చేయాలండి, బయటికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో నుంచి కదలడానికి లేదు, ఎవరు తెచ్చేవాళ్ళు కూడా లేరు. మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 20 years నుంచి. ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందా వర్షాలు? లేదమ్మా, 2-3 ఏళ్ళ నుంచి బాగా. కరోనా ముందు నుంచి ఈ పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎండడం, నీళ్ళు వదిలేయటం, మా ఇళ్ళన్నీ ముగిలిపోవటం ఎట్లా అవుతుంది. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటికి రాలేరు, బయట వాళ్ళు ఇంట్లోకి రాలేరు, ఫుడ్ కనీసం వాటర్ అవన్నీ ఇంట్లో ఉంటే చేసుకోవడం, లేకపోతే లేదు, అట్లా ఉంది పరిస్థితి. అంటే 2 సంవత్సరాల నుంచి వాటర్ వస్తున్నాయి అంటున్నారు కదా, అధికారులకు ఎప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదు? కంప్లైంట్ ఇచ్చాము, సబితా ఇంద్రారెడ్డిని తీసుకొచ్చాము, ఈ నీళ్ళలో నడిపించాము కూడా, అన్నీ చేసాం. కానీ ఆమె సెలక్షన్ అయింది, ట్రంక్ లైన్ వేస్తాం ఇటు అని చెప్పేసి రోడ్లు వేయలేదు, ఏం వేయలేదు, అలా ఆపెట్టేసింది. వస్తుంది, చూస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే. అయిపోతుంది అంటది. అంటే ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? మీరు చూస్తే పెద్దవాళ్ళు, సో డిపెండెడ్ ఉంటారు ఖచ్చితంగా కూడా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చేయాలండి, మీరే చెప్పాలి. ఎంతమంది ఉంటారమ్మా? నేను ఒకదాన్ని ఉంటాను, బాబులు బయట అమెరికాలో. ఇలాంటి వర్షం పడ్డప్పుడు భయం వేస్తుంది. అంటే మాకే ఇక్కడికి లోపలికి రావాలంటే భయం వేస్తుంది. భయం వేస్తుంది, ఏం చేయాలి, ఇట్లానే ఉంటుంది పరిస్థితి. ఇక్కడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి ఈ పరిస్థితి. మాకు వర్షం కాలం వస్తుంది అంటే భయం. ఏం చెప్తారు అధికారులకి? అధికారులకు వచ్చినప్పుడల్లా చూపిస్తున్నాం, చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అయిపోతుందమ్మా అదే మాట, అంతే. వెళ్తారు అగ మోరీ, అది ఎప్పుడు మొన్న కెలికేసే అంతా వదిలేశారు, ఓపెన్లోనే వదిలేశారు. ఆ మట్టి అక్కడే కుప్పేశారు, మళ్ళీ ఆ మట్టి అందులోనే పడిపోయింది. అక్కడ బ్లాక్ అయిపోయింది. అపార్ట్మెంట్ కడుతున్నారు, మొత్తం బ్లాక్ చేశారు. అక్కడ బ్లాక్ అయ్యేటోడికి మాకు కాలనీ మునిగిపోతుంది. అది పట్టించుకునేవాళ్ళు లేడు.
ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ వాటర్కి అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కనీసం వాళ్ళ అవసరమైనటువంటి వాటర్ కూడా లోపలికి తెచ్చిచ్చే వాళ్ళు లేదు, అలానే వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు. అంటే ఇలా వాటర్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో అనేది కూడా అర్థం కాదు. ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు ఒకవేళ పడిపోయినా కూడా వాళ్ళకి ప్రాణహాని ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అధికారులు చూసి చూడనట్లుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ చెరువు నిండిన ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి స్థానికులు తమ బాధను చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అవుట్లెట్లని ఏర్పాటు చేసి ఆ రైన్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆల్టర్నేటివ్ చూపించాలి, లేదు అంటే ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ కీర్తన్తో సుజాత, ఎల్బీ నగర్, మిథిలా నగర్.